వదిలిపెడుతున్నారు. 2 మేకలు యేసుక్రీస్తు. Leviticus 16. లేవికాండం 16 అధ్యాయంలో. ఆమేన్. సో ఇక్కడ కాబట్టి అహరోను killing one goat. ఒక మేకను బలిగా అర్పిస్తున్నారు. ఆమేన్. After that, దాని తర్వాత 10th verse. ఏ మేక మీద విడిచిపెట్టుట అనే చీటీ పడునో దాని వలన ప్రాయశ్చిత్తము కలుగునట్లు దాన్ని అరణ్యములో విడిచిపెట్టుటకై యెహోవా సన్నిధిని దాన్ని ప్రాణంతోనే ఉంచవలెను. వేరొక మేక జీవితంగా ఉండాలి. ఆ దేవుడి సముఖంలో పెట్టి దాన్ని విడిచిపెట్టకుండా ఇంకా దేవుని సముఖంలోనే ఉంది, విడిచిపెట్టాలి దాన్ని. 11th verse. అప్పుడు అహరోను పాప పరిహారార్థ బలియగు ఆ కోడెను తీసుకొని వచ్చి తన నిమిత్తమును తన ఇంటి వారి నిమిత్తమును ప్రాయశ్చిత్తం చేసుకునవలెను. తరువాత అతడు తన కొరకు తాను అర్పించు పాప పరిహారార్థ బలియగు కోడెను వధించి యెహోవా సన్నిధినున్న ధూపపీఠము మీద నుండి ధూపార్తెడు నిప్పులను తన పిడికెళ్లతో పరిమళ ధూప చూర్ణమును తీసుకొని అడ్డుతెర లోపలికి వాటిని తెచ్చి తాను చావకుండునట్లు ఆ ధూపము మేఘం వలె శాసనముల మీదనున్న కరుణాపీఠమును కమ్ముటకు యెహోవా సన్నిధిని ఆ అగ్ని మీద ఆ ధూప ద్రవ్యమును వేయవలెను. అప్పుడు అతడు ఆ కోడె రక్తములో కొంచెం తీసుకొని తూర్పు పక్కను కరుణాపీఠం మీద తన వ్రేలితో ప్రోక్షించి కరుణాపీఠం ఎదుట తన వ్రేలితో ఆ రక్తంలో కొంచెము 7 మార్లు ప్రోక్షింపవలెను. అప్పుడు అతడు ప్రజలర్పించు పాప పరిహారార్థ బలియగు మేకను వధించి First Aaron is killing the sacrifice for himself. మొదటగా అహరోను ఆ యొక్క తన కొరకైతే ఏ కోడినైతే పాప పరిహారార్థ బలిగా ఉంచుకున్నాడో ఆ కోడిని ఫస్ట్ వధించాడు. వధించి ఆ రక్తాన్ని దేవుడి సముఖంలో తీసుకొని వెళ్ళి sprinkle that blood. ఆ రక్తాన్ని చిలకరించి ఆమేన్ 7 times. 7 సార్లు. ఈ బలి ఎవరి కోసం? 7 సార్లు ప్రోక్షించింది ఆ కోడి రక్తాన్ని తన కోసం తన కుటుంబం కోసం. ఆమేన్. అదే కదా రాయబడి ఉంది. ఆమేన్. ఇక్కడ రాయబడింది అతడు తన కొరకు తాను అర్పించు పాప పరిహారార్థ బలియగు 11th లో చివరిలో రాయబడింది. అప్పుడు అహరోను పాప పరిహారార్థ బలియగు ఆ కోడిని తీసుకొని వచ్చి తన నిమిత్తమును తన ఇంటి వారి నిమిత్తమును. ఆమేన్. The first sacrifice is for himself and his family. మొదటి బలి ఏంటంటే తన కొరకు తన కుటుంబం కొరకు. హల్లెలూయా. So when you come to the church, మనం ఎప్పుడైతే సంఘానికి వస్తామో first what sacrifice you have to do? మనం ఏ బలి మనం అర్పించాలి అక్కడ? The Old Testament only the one high priest. In the New Testament God made us kings and priests. పాత నిబంధన గ్రంథంలో ఒకే ఒక ప్రధాన యాజకుడు, కానీ ఇక్కడ కొత్త నిబంధన గ్రంథంకి వచ్చేసరికి దేవుడు మనందరినీ యాజకులుగాను రాజులుగాను. Everyone is a priest here. ప్రతి ఒక్కరు ఇక్కడ యాజకుడే. So the priests come to the church. Priests come to the presence of God. ఈ యొక్క యాజకుడు దేవుని యొక్క సముఖానికి వచ్చినప్పుడు వచ్చే ముందు everyone they have to make a sacrifice for themselves and their family. ప్రతి ఒక్కరు తన కొరకు తన యొక్క కుటుంబం కొరకు దేవునికి బలి అర్పించాలి. ఆమేన్. సంఘంలో కరెక్టే, సంఘం ముందుకు కుటుంబ బలిపీఠం ఉండాలి. అక్కడ నీ బలిపీఠం పొందుకొని నీ కుటుంబంలో సరి చేసుకోండి. తర్వాత నీ సంఘం కోసం ఫ్యామిలీ కోసం ఫస్ట్ పాప నివారణ, సెకండ్ సంఘంలో వచ్చి పాప నివారణ. పాప క్షమాపణ కోసం ఇంటి దగ్గర నీ కోసం నీ కుటుంబం కోసం ఆ యొక్క బలి అర్పించాలి. తర్వాత సంఘానికి వచ్చి సంఘం కోసం ఇక్కడ వచ్చి కమ్యూనిటీ తీసుకుంటారు, సంఘంలో మీటింగ్ అటెండ్ చేస్తారంటే దాన్ని తర్వాత ఇవన్నీ సెకండరీ. రెండవది మొదటగా కుటుంబ బలిపీఠం ఉండాలి. మొదటగా మన కోసం మన కుటుంబం. లాస్ట్ మంత్ చెప్పాను కుటుంబ బలిపీఠం జరుగుతుంది. చూసా ఎంత ఇంపార్టెంట్. ఆరోను ఆయన ఫ్యామిలీ కోసం ఎద్దులు తీసుకుని వచ్చి ఆయన బలి చేసి ఆ రక్తం అక్కడ ఆయన మొట్టమొదటిగా ఆరోను ఆయన శుద్ధీకరణ చేసుకున్నాడు. వేరే వాళ్ళ కోసం ప్రేయర్ చేసిన ముందు సంఘంకు వచ్చి కూర్చుంటే
నీ పాపము ఆయన మీద రావడం ముందుకు నీ పాపము ఇంటిలోనే సరి చేసుకొని మన పాపాలు మళ్ళీ వేరే వాళ్ళ మీద రాకుండా మనమే మన ఇంట్లో సరి చేసుకొని దేవుని ఎదుట సరి చేసుకొని లేకపోతే నీ సంఘంకు శ్రాపంగా మారిపోతావు. ఆకాన్ ద్వారా ఆకాన్ లాగా ఆకాన్ ఎలాగైతే అక్కడ సమూహానికి శాపంగా మారాడు నీ సంఘంకు శాపంగా ఉండకూడదు, మన సంఘానికి శాపంగా ఆశీర్వాదంగా ఉండాలి. ఆమేన్ హల్లెలూయా. అది అర్థమవుతుంది. అహరోను ఏం చేశారు ఇప్పుడు? అహరోను ఏం చేశారు ఇక్కడ? 11th verse. అప్పుడు అహరోను పాప పరిహారార్థ బలియకు ఆ కోడెను తీసుకొని వచ్చి తన నిమిత్తమును తన ఇంటి వారి నిమిత్తమును ప్రాయశ్చిత్తం చేసుకొనవలెను. మొదటగా తన కోసం ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. తరువాత అతడు తన కొరకు తాను అర్పించు పాప పరిహారార్థ బలియకు కోడెను వధించి యెహోవా సన్నిధిలో ఉన్న ధూపపీఠం మీద నుండి ధూపపీఠం అంటే ప్రార్థన. ఆమేన్ బైబిల్ రాయబడింది కదా, ఆ ధూపాలు దేవుడి సమయంలో వెళ్తుందంటే ప్రార్థన. హల్లెలూయా. కుటుంబ బలిపీఠము, కుటుంబ ప్రార్థన మొట్టమొదటి. హల్లెలూయా. ఎంత ఇంపార్టెంట్. ఆమేన్. సంఘంలో ఏదైనా మంచి కార్యం జరగాలంటే, సంఘంలో దేవుడు ప్రతి ఒక్క కార్యం చేయాలంటే ఫస్ట్ కుటుంబ బలిపీఠం, కుటుంబ ప్రార్థన. Yes, sir. యెహోవా సన్నిధిలో ఉన్న ధూపపీఠం మీద నుండి ధూపార్తెడు నిప్పులను తన పిడికెళ్లతో పరిమళ ధూప చూర్ణమును తీసుకొని అడ్డు తెర లోపలికి వాటిని తెచ్చి తాను చావకుండునట్లు ఆ ధూపము మేఘము వలె శాస్త్రముల మీదనున్న కరుణాపీఠమును కమ్ముటకు యెహోవా సన్నిధిని ఆ అగ్ని మీద ఆ ధూప ద్రవ్యమును వేయవలెను. ఆమేన్. నెక్స్ట్ అప్పుడు అతడు ఆ కోడి రక్తములో కొంచెం తీసుకొని తూర్పు ప్రక్కను కరుణాపీఠం మీద తన వ్రేలితో ప్రోక్షించి కరుణాపీఠం ఎదుట తన వ్రేలితో ఆ రక్తంలో కొంచెం 7 మార్లు ప్రోక్షింపవలెను. అప్పుడు అతడు ప్రజలు అర్పించు పాప పరిహారార్థ బలియకు మేకలు తర్వాత ప్రజల పాప నివారణ, పాప నివారణ తర్వాత ముందు తన కుటుంబం యొక్క పాప నివారణ చేసుకోవాలి. హల్లెలూయా. అప్పుడు అతను ప్రజలు అర్పించు పాప పరిహారార్థ బలియకు మేకలు ఆయన వధించి కోసం ప్రార్థన చేస్తాను, ఆయన ఇంటికి వెళ్ళి ప్రార్థన చేస్తాను, ఈయన కోసం ప్రార్థన చేస్తాను, ఆయన మీద చేపెట్టి ప్రార్థన చేస్తాను, ఈయన మీద చేపెట్టి ప్రార్థన చేస్తాను, అక్కడ ప్రేయర్ మీటింగ్కి వెళ్ళాలి, ఇక్కడ ప్రేయర్ మీటింగ్కి వెళ్ళాలి, ఆయనకి స్వార్థం చెప్పాలి, ఈయనకి స్వార్థం చెప్పాలి. ఇది అన్ని తర్వాత ఆయన కోసం ప్రార్థన చేయాలి, ఈయన కోసం ప్రార్థన చేయాలి. బ్రదర్ ముందు మనం సరిగ్గా లేకపోతే అది మన మీద పడిపోతాయి. తర్వాత ఇంకా భయపడింది తరువాత ఆరుడు ఆయన కోసం చేసిన తర్వాత ప్రజల కోసం. Yes. అట్లు 15. అప్పుడు అతడు ప్రజలు అర్పించు పాప పరిహారార్థ బలియకు మేకను వధించి అడ్డు తెర లోపలికి దాని రక్తంను తెచ్చి ఆ కోడి రక్తంతో చేసినట్లు దీని రక్తంతోనూ చేసి ఎన్నిసార్లు వెళ్తారు యాజకు? ఫస్ట్ ఆయన కోసం, ప్రజల కోసం. ఇది ఇంపార్టెంట్ అండి. హల్లెలూయా. చాలా మంది బాధపడతారంటే ఆయన కోసం బలి చేయలేదు, డైరెక్ట్ గా ఆపైందా? హల్లెలూయా. ఆయన డైరెక్ట్ గా వేరే వాళ్ళ మీద వెళ్ళి చేపెడతారు, వేరే వాళ్ళ కోసం ప్రార్థన చేస్తారు, ఫుల్ పిట్ మీద వచ్చేస్తారు. యాక్చువల్లీ ఆయన కోసం ఏం జరగలేదు. ఇప్పుడు దేవుడు కొట్టాలంటే ఎవరు కొట్టాలి? ఎందుకంటే ఆయన కోసం పావ నివారణ. హల్లెలూయా. క్వశ్చన్, యాజకు కూడా ఇజ్రాయేలే కదా? ఇజ్రాయేల్ దేశంలో ఆయన కూడా ఒకటే కదా? ఇజ్రాయేల్ దేశం చేసిన మొత్తం బలిలు ఈయన కూడా కలిసి చేయవచ్చు కదా? ఆ 2 మేకలు ఉంది కదా, ఆ 2 మేకల్లోనే ఈయన కూడా ప్రాచిత్యం అయిపోదు కదా? ఆ పాప నివారణ బలి చెయ్యాలంటే మొట్టమొదటిగా ఆ స్థలంలో నిలబడడానికి కోసం ఈయనకు ప్రాచిత్యం జరగాలి. అదే నేను చెప్పాను కదా, ఆబేలు చేసిన కానిక దేవుడు అక్సెప్ట్ చేయాలంటే మొట్టమొదటిగా ఆబేలు అక్సెప్ట్ అవ్వాలి. ఏబేలు యొక్క బలిని దేవుడు అంగీకరించాలి. ఇప్పుడు ఆరోన్ చెయ్యపోతున్న అర్పణ అక్సెప్ట్ అవ్వాలంటే మొట్టమొదటిగా ఆరోన్ అక్సెప్ట్ అవ్వాలి. అందుకే ఆరోన్ కోసం సెపరేట్ సాక్రిఫైస్.
ఆ వ్యక్తి అక్సెప్ట్ అవుతే నెక్స్ట్ బలి అక్సెప్ట్ అవుతుంది. ఆమేన్. వ్యక్తి అవ్వకుండా ఆ తర్వాత బలి అనేది accept మొదటగా అవుతుంది. అహరోను హల్లెలూయా. అంగీకరించబడాలి. హల్లెలూయా. ఏంటంటే హల్లెలూయా. హల్లెలూయా. అర్థమవుతుందా? హల్లెలూయా. హల్లెలూయా. అన్ని దెయ్యాలని హల్లెలూయా. పెరిగిందా? ఓహో. అదే ఇక్కడ వినండి. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. So before the priest go and stand before the God for others, దేవుడా ఈయన ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు దేవుడు చెప్తారు మొట్టమొదటిగా ముందుగా నేను చేసి నీవు చేసుకో. ఆ యొక్క ప్రధాన యాజకుడు దేవుని ముందుకెళ్ళి నిలబడి వేరే వాళ్ళ గురించి ప్రార్థించేటప్పుడు ముందుగా ఆయన అంగీకరించబడాలి. ఆమేన్. హల్లెలూయా. when you bring the blood for them, వారి కోసం నువ్వు రక్తాన్ని లోపలికి తీసుకొని వచ్చినప్పుడు ఆ బలి అక్సెప్ట్ అవ్వాలంటే ఆ యొక్క బలి అంగీకరించబడాలంటే ఫస్ట్ యూ షుడ్ బి అక్సెప్టెడ్. ముందుగా ఆ యొక్క ప్రధాన యాజకుడు అంగీకరించబడాలి. హల్లెలూయా. హల్లెలూయా. మీరు వేరే వాళ్ళ కోసం ప్రార్థన చేయడం ముందుకు మనం వేరే వాళ్ళ కోసం ప్రార్థన చేయడానికంటే ముందుగా యూ షుడ్ బి అక్సెప్టెడ్ ఫస్ట్. మనం ముందు అంగీకరించబడాలి దేవుని చేత. హల్లెలూయా. 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 ఇప్పుడు అర్థమైందా? ఆమేన్. హల్లెలూయా. నాకు చదువు. అట్లు అతడు ఇశ్రాయేలీల సమస్త పాపములను బట్టి అనగా వారి అపవిత్రతను బట్టి వారి అతిక్రమములను బట్టి పరిశుద్ధ స్థలమునకు ప్రాయశ్చిత్తము చేయవలెను. ప్రత్యక్ష గుడారం వారి మధ్య ఉండుట వలన వారి అపవిత్రతను బట్టి అది అపవిత్ర మగుచుండును గనుక అతడు దానికి ప్రాయశ్చిత్తం చేయవలెను. పరిశుద్ధ స్థలములో ప్రాయశ్చిత్తం చేయుటకు అతడు లోపలికి పోవునప్పుడు అతడు తన నిమిత్తమును తన ఇంటి వారి నిమిత్తమును ఇశ్రాయేలీల సమస్త సమాజము నిమిత్తము ప్రాయశ్చిత్తం చేసి బయటికి వచ్చే వరకు ఏ మనుషుడును ప్రత్యక్ష గుడారంలోనికి ఉండరాదు. ఆయన బయటికి వస్తున్నారా లేదా అనే క్వశ్చన్. అసలు ఆయన బయటికి వస్తాడో లేదో తెలియదు. ఆయన బలి కోసం వెళ్ళారు కదా, ఫస్ట్ మొదట ఆయన బలి కోసం ఆయన వెళ్ళాడు. ఆ బలి అక్సెప్ట్ అవుతే ఆయన బయటికి వస్తారు. ఆ బలి యాక్సెప్ట్ అయితే ఆయన బయటికి వస్తాడు. ఫస్ట్ ఆయన హల్లెలూయా. హల్లెలూయా. ఆయనే యాక్సెప్ట్ అవ్వలేకపోతే ఆయనే అంగీకరించబడకపోతే నెక్స్ట్ ప్రజలకు ప్రాయశ్చిత్తం జరగదు. ఆయనే అంగీకరించబోతే తర్వాత ప్రజలకు ఆ అంగీకారం జరగదు. హల్లెలూయా. అర్థమైందా? యాజక పని ఒక సేవక పని ఎంత డేంజర్ చెప్తారు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. మొట్టమొదటిగా ఒక సేవకు ఆయన కుటుంబము అంగీకారం అవ్వాలి. ఆమేన్. హల్లెలూయా. ఏదో నాను పాస్టర్ తప్పుడు కాదు. నేను పాస్టర్ అవుతా అంటే కాదు. అయితే నేను పాస్టర్ని అంటే కుదరదు. ఆ వ్యక్తిని దేవుడు అంగీకరించాలి. ఆ వ్యక్తిని దేవుడు పాస్టర్గా అంగీకరించాలి. దేవుడు అంగీకరించిన తర్వాతనే మీరు ప్రజల కోసం నిలబడవచ్చు. అప్పుడు నీవు ప్రజల కోసం నిలబడాలి. అప్పుడు నీ ప్రజల కోసం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు అంగీకరిస్తున్నాడు. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నీ ప్రార్థన ప్రజల కోసం నువ్వు చేసిన ప్రార్థన అంగీకరించాలంటే ఆమేన్. నీవు చేసిన ప్రార్థన దేవుడు అంగీకరించాలంటే ప్రజల ఆ కోసం వ్యక్తి మొట్టమొదటి యాక్సెప్ట్ అవ్వాలి. మొదట ఆ వ్యక్తి అంగీకరించబడాలి. ఆమేన్. అర్థమవుతుందా? హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఎంత ఇంపార్టెంట్. ఆమేన్. హల్లెలూయా. సేవకులు చాలా అర్థం చేసుకునే. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. Lord, in the name of Jesus Christ. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఆయన బయటికి వచ్చిన వరకు ఇజ్రాయెల్ ఎవరు అక్కడ ఉండకూడదు. ఆమేన్. ఆయన బయటకు వచ్చే వరకు ఎవరు లోకం అక్కడ ప్రత్యక్ష గుడారంలో ఉండరాదు. నెక్స్ట్ మరియు అతడు యెహోవా సన్నిధిని ఉన్న బలిపీఠం వద్దకు పోయి దానికి ప్రాయశ్చిత్తం చేయవలెను. ఇది ఆయనకు దేవుడికి ఉన్న మధ్యలో ఉన్న ఒక ఫెలోషిప్, సహవాసం. ప్రధాన యాజకు అక్కడ ఆయన బలి కోసం వెళ్తారు కదా, అప్పుడు ఆ గూడాలంలో ఎవ్వరు ఉండకూడదు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. యాజకుకు దేవుడికి ఉన్న మధ్యలో ఉన్న సంబంధం అది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అక్కడ దేవుడు ఆయన సేవకులను తిడతారు, కొడతారు, ఆ విషయం అన్ని బయటకు రాకూడదు. ఆమేన్. హల్లెలూయా. 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 ఆ గూడాలంలో ఎవరు ఉండకూడదు. హల్లెలూయా. ఒక వ్యక్తి ఫుల్పిట్ మీదకి రావాలంటే
మొట్టమొదటిగా ఆ వ్యక్తి ఈ రిలేషన్షిప్ లో దేవుడి దగ్గర వెళ్ళి కూర్చుండి అక్కడ సపరేట్ గా ఆయన తన రిలేషన్ సరి చేయాలి దేవుడితో. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. పాస్టర్ గారు పులిపిడి దగ్గర రావాలంటే ముందు దేవుని దగ్గరికి వెళ్ళి అక్కడ సరి ఆల్ చేసుకోవాలి. ఫైవ్ మినిస్ట్రీ పాస్టర్ గారు మాత్రం కాదు, సేవకులు అందరూ. హల్లెలూయా హల్లెలూయా. నీకు ఒక దేవుడితోడే నీకు ఒక సీక్రెట్ రిలేషన్షిప్ ఉండాలి. ఉండాలి. దేవునితో ఆమేన్ మనకు ఒక రహస్య సంబంధం కలిగి ఉండాలి మనం. ఉండాలి. ఆమేన్ ఆమేన్. ఎందుకంటే నీలో ఉన్న వీక్నెస్ దేవుడికి తెలుసు. తెలుసు. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. సంఘం ముందుకు నీ పాస్ట్, అవును. సంఘం ముందుకు నీ ప్రచారం. బట్ నీలో ఉన్న వీక్నెస్ నీకు తెలుసా లేదా? దేవునికి తెలుసు. హల్లెలూయా. మనం అది నీలో ఉన్న వీక్నెస్ నీకు దేవుడికి మధ్యలో. హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. అది పబ్లిక్ లో అక్కడ ఆ గుడారంలో ఎవ్వరు ఉండి వినకూడదు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన యాజకుడు తిడతారా, కొడతారా, హల్లెలూయా ఆయన సరి చేస్తారా? హల్లెలూయా. ఈ యాజకు దేవుడి దగ్గర ఏం చెప్తారు? ప్రభా నాను సరిలేదు, నేను ఇక్కడ తప్పుగా ఉన్నాను, నేను అక్కడ తప్పుగా ఉన్నాను. ఇదన్నీ ఎక్కడ జరగాలి? ఆ జరిగిన తర్వాత ఆయన బయటికి వచ్చి వేరే వాళ్ళ కోసం రక్తం తీసుకొని వెళ్ళొచ్చు. ఆమేన్. హల్లెలూయా మరియు అతడు యెహోవా సన్నిధినున్న బలిపీఠం వద్దకు పోయి దానికి ప్రాయశ్చిత్తం చేయవలెను. అతడు ఆ కోడె రక్తములో కొంచెమును ఆ మేక రక్తములో కొంచెమును తీసుకొని బలిపీఠపు కొమ్ముల మీద చమిరి 7 మార్లు తన వ్రేలితో ఆ రక్తములో కొంచెము దాని మీద ప్రోక్షించి దాన్ని పవిత్రపరిచి ఇజ్రాయేలీల అపవిత్రతను పోగొట్టి దాన్ని పరిశుద్ధపరచవలెను. 18th verse again. మరియు అతడు యెహోవా సన్నిధినున్న బలిపీఠం నొద్దకు పోయి దానికి ప్రాయశ్చిత్తం చేయవలెను. అతడు ఆ కోడె రక్తములో కొంచెమును. ఇప్పుడు ప్రాయశ్చిత్తం ఎందుకు తెలుసా? ఫస్ట్ ప్రాయశ్చిత్తం తన కొరకు తన కొరకు. ఇప్పుడు ప్రాయశ్చిత్తం ఆ ఇజ్రాయేల్ థర్డ్ అక్కడ ఉండే పీఠం కోసం. And he shall go out unto the altar and is before the Lord and make an atonement for it. Altar కోసం. ఆ యొక్క బలిపీఠం కొరకు. ఆమేన్ బలిపీఠం కొమ్ములు. ఏమైందా? ఆమేన్ ఫస్ట్ బలి ఎందుకు? ఆరోడి కోసం శుభ్రం చేయాలి. నెక్స్ట్ బలిపీఠం. అందుకే సాలచారణ చెప్తాను, బలిపీఠం మీద అందరినీ అనుమతి చేయకూడదు. బలిపీఠం దగ్గరికి ఎవరిని అనుమతి చేయకూడదు. అందరినీ ఎవరినైతే వాళ్ళని అనుమతించకూడదు. అక్కడ వస్తున్నారు, నీకు చెప్పండి బ్రదర్. ఇక్కడ వస్తారు, నీకు చెప్పండి బ్రదర్. ఆమేన్. ఇది ఒక్కసారి శుద్ధీకరణ అవ్వాలంటే మరలా అది when it becomes spoil, ఇది పాడైతే అది శుద్ధీకరణ చేయడం చాలా కష్టం. దాన్ని మరి శుద్ధీకరించడం చాలా కష్టం. ఒకసారి పాడైతే. ఈరోజు ఏం చేస్తారు? ఎవరు వస్తే చెప్పండి, చెప్పండి. ఎవరు వచ్చినా బలిపీఠం అప్పచెప్పేస్తారు. బలిపీఠం కోసం పాప సమర్పణ. బలిపీఠం కోసం కూడా అక్కడ పాపక్షమ అది చేశారు. ఇంపార్టెంట్ విషయం చూస్తారు. ఆమేన్. ప్రాయశ్చిత్తం చేయాలి బలిపీఠం కోసం కూడా. బలిపీఠం కోసం ఏ రక్తం తెలుసా? చేసిన రక్తము, ప్రజల కోసం చేసే రక్తము కలిసి ఈ బలిపీఠం మీద. ఎందుకంటే ఈ బలిపీఠంలో ఆరోను ఉన్నారు, ప్రజలు ఉన్నారు. హల్లెలూయా. ఇక్కడంతా ఆరోను చెప్తారు, ఆయన ప్రాయశ్చిత్తము ఈయన ప్రాయశ్చిత్తం కలిసి బలిపీఠం శుద్ధం చేయాలి. తన కుటుంబం కోసం ఏర్పరిచిన ప్రాయశ్చిత్తం, జనుల కోసం ఏర్పరిచిన ప్రాయశ్చిత్తం రెండు కలిపి బలిపీఠం కోసం ప్రాయశ్చిత్తం చేయాలి. వేగంగా రాయబడింది కదా, చదవండి. 16 verse. అట్లు అతడు ఇజ్రాయేలు సమస్త పాప 18. మరియు అతడు యెహోవా సన్నిధినున్న బలిపీఠం వద్దకు పోయి దానికి ప్రాయశ్చిత్తం చేయవలెను. అతడు ఆ కోడి రక్తములో కొంచెమును ఆ మేక రక్తములో కొంచెమును తీసుకొని బలిపీఠం కొమ్ముల మీద చమిరి 7 మార్లు తన వ్రేలితో ఆ రక్తములో కొంచెము
దాని మీద ప్రోక్షించి దాన్ని పవిత్రపరిచి ఇజ్రాయేలు అపవిత్రతను పోగొట్టి దాన్ని పరిశుద్ధపరచవలెను. ఇప్పుడు ఆరోన్ పరిశుద్ధమయ్యారు, బలిపీఠం పరిశుద్ధమైంది, ఇజ్రాయెల్ పరిశుద్ధమైంది. నెక్స్ట్ 20. అతడు పరిశుద్ధ స్థలమునకును ప్రత్యక్షపు గుడారమునకును బలిపీఠమునకును ప్రాయశ్చిత్తము చేసి చాలించిన తరువాత పరిశుద్ధ స్థలముకు ప్రాయశ్చిత్తమైంది, ప్రత్యక్ష గుడారం, పరిశుద్ధ స్థలం, బలిపీఠం. దేవుడు ఆలయం కూడా ప్రాయశ్చిత్తం అవసరమా? దేవుడు ఆలయంలో పని చేసిన యాజకులకు ప్రాయశ్చిత్తం అవసరం, బలిపీఠానికి ప్రాయశ్చిత్తం, ఆ గుడాలకు ప్రాయశ్చిత్తం అవసరం, ప్రజలకు ప్రాయశ్చిత్తం. హల్లెలూయా. అందుకే దేవుడు ఆలయం అంటే అక్కడ అన్ని విషయాలు జరిగిన విషయం కాదు, స్థలం కాదు. ఏది పడితే అది చేయకూడదు అక్కడ దేవుని మందిరంలో. ఎందుకంటే దేవుడు మందిరం కూడా ప్రాయశ్చిత్తం కాదు. ఆమేన్. అర్థమైందా? ఒక రోజు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇప్పుడు టైం లేదు. చెప్పండి. నెక్స్ట్ వర్స్. అతడు పరిశుద్ధ స్థలమునకును ప్రత్యక్ష గుడారమునకును బలిపీఠమునకును ప్రాయశ్చిత్తం చేసి చాలించిన తరువాత ఆ సజీవమైన మేకను దగ్గరకు తీసుకొని రావలెను. ఇప్పుడు ఆ మేక వస్తుంది. ఏ మేక? సజీవమైన మేక, రెండో మేక, అరణ్యంలో వదిలేసిన రెండో మేక. అప్పుడు అహరోను సజీవమైన ఆ మేక తల మీద తన 2 చేతులు ఉంచి ఇజ్రాయేలు పాపములన్నీయు అనగా వారి దోషములన్నీయు వారి అతిక్రమములన్నీయు దాని మీద ఒప్పుకొని ఆ మేక తల మీద వాటిని మోపి తగిన మనుషుల్ని చేత అరణ్యంలోనికి దాన్ని పంపవలెను. మై క్వశ్చన్ ఇస్, ఆల్రెడీ ఆరోను కోసం, గుడారం కోసం, ప్రజల కోసం పాప నివారణ అయిపోయింది కదా, అయిపోయింది కదా. మరలా ఎందుకు ఆరోను ఆ పాపంలోనే అతిక్రమనే ఈ మేక మీద పెట్టారు? బైబిల్ ఏదో రాయబడింది, అది కారణం. ఒక్క మేక ఆల్రెడీ చెల్లిపోయింది, రక్తం పెట్టేసారి 7 సారి ప్రాయశ్చిత్తం చేసేసారు. ప్రాయశ్చిత్తం అయిన తర్వాత బయటకు వచ్చి వేరొక మేక ఉంది, ఆ మేక మీద మరలా పాపమును పెడతారు. ఇప్పుడు నీ అర్థం చేసుకోండి, ఆ చెల్లిపోయిన మేక యేసుక్రీస్తు. ఏ మేక చెల్లిపోయిందో యేసుక్రీస్తు. ఆయన నీ పాపము నా పాపం కోసం చెల్లిపోయారు. ఆయన రక్తము బలిపీఠం మీద అయింది, ప్రాయశ్చిత్తం అయింది. ఇప్పుడు ఎందుకు మరలా ఆయన వేరొక మేకనే మీద పాపం పెడతారు? గుడ్ ఫ్రైడే రోజు ఒక మేక చెల్లిపోయింది కదా, అదే కదా ప్రపంచం అందరూ ప్రచారం చేస్తున్నారు. గుడ్ ఫ్రైడేకు మేక సాయంకాలం చెల్లిపోయింది. ఆయనకు తెలిసింది చెల్లిపోయిన మేక మాత్రమే. అది గురించి ఎవరైనా ఇంతవరకు మాట్లాడారా? అది కూడా పూర్తి కావాలి కదా. యాక్చువల్లీ నిజానికి ఇన్ జెనిసిస్ ఆది కాండంలో వాట్ హ్యాపెండ్? ఏం జరిగింది? దే డిడ్ సిన్, వారు పాపం చేశారు, పాపం వచ్చింది. దెన్ గాడ్ కర్స్ దెం, దేవుడు వారిని శపించాడు. అక్కడ పాపం వచ్చింది, పాపం వచ్చింది, దేవుడు శపించాడు, శ్రాపం వచ్చింది. ఇప్పుడు నీ మీద 2 కేసు ఉంది. నేను చేసిన పాపం ఒక కేసు, శాపం ఇంకో కేసు, 2 కేసు జరుగుతుంది నీ మీద. పాపం కోసం ఒక జడ్జ్మెంట్, ఒకవేళ పాపం పోయి శాపం ఉంటే యేసుక్రీస్తు కల్వారి వేలు చెల్లిపోయారు 2000 సంవత్సరాల ముందు. పాపం పోయింది. పాపం ద్వారా వచ్చిన శాపం మరణం ఇప్పుడు కూడా ఉంది కదా. మరణం కోసం యేసుక్రీస్తు చెల్లిపోయారు నీ పాపం కోసం.